పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్, హలో, నమస్తే అండి. ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరందరూ కూడా ఆయురారోగ్యశ్వర్యాలతోటి సుఖశాంతులతోటి మీరందరూ చక్కగా సుఖ సంతోషాలతోటి కూడా మీరందరూ ఉండాలని ఆ భగవంతుని సదా ప్రార్థిస్తున్నానండి. నిన్న కూడా ఒక వీడియో చేశాను, ఏదో స్వీట్ ఒకటి చేశాను. ఈవేళ ఒక మీకు ఆరోగ్యకరంగా ఎటువంటి మైదా పిండిలో అలాంటివి ఏం వాడకుండా ఒక్క బియ్యం పిండితోటి చక్కటి స్నాక్ తయారు చేస్తామండి. దానికి కావాల్సినవి చూసారా, ఇదిగో ఒక గ్లాసు, ఇగో ఇదే గ్లాస్తో చిన్న గ్లాస్తో పెట్టుకున్నానండి. ఇగో ఈ గ్లాస్ తోటి పొడి బియ్యం పిండి, ఇది పొడి బియ్యం పిండి. తర్వాత ఇదిగో దానికి సరిపడ ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ అండి, నేనే తయారు చేసుకున్నాను. ఇవి మీకు ఎలా తయారు చేసుకోవాలో కూడా మీకు వీడియోలో మళ్ళీ చెబుతాను. ఇదిగో కరివేపాకు, జీలకర్ర, అంతేనండి. కొంచెం ఆయిల్ చొక్క మనం దీంట్లో వెయ్యాలి ఎసట్లోను. ఇప్పుడు ఎలా చేస్తాను ఏమిటి అనేది మీకు అన్నీ చక్కగాను విశదంగా చెప్తాను. మీరు అందరూ చేసుకుందరు. కానీ పిల్లలకి ఇంటికి వచ్చేసరికి చక్కగా వేసి పెడితే కడుపు నిండుతుంది, ఏమీ జబ్బు చేయవు. అవి ఎలా చేయాలో ఏంటో వీడియోలోకి పెడదాం రండి. ఇప్పుడు స్టవ్ వెలిగిస్తున్నానండి. స్టవ్ వెలిగించి మనం ఈ గ్లాసుడు పొడి బియ్యం పిండి తీసుకున్నాం కాబట్టి అదే గ్లాస్తో ఒక్క గ్లాసు నీళ్ళు ఇలా ఎసరు పెట్టుకోవాలండి. అంతే, ఎసరు పెట్టుకోవాలి. అయితే ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ దాంట్లో నీళ్ళల్లో ఏం వేయనండి, ఒక్క ఉప్పు ఒకటే వేస్తా. చక్కగా సమానంగా వేసుకోండి, ఎక్కువ అవ్వకుండా చక్కగా సమానంగా వేసుకోండి, ఎక్కువ తక్కువ లేకుండా. తర్వాత ఈ నీళ్ళు మరుగుతుంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్క 4 చెంచాలు, చిన్న చెంచా వేయండి, ఇదిగో పెద్ద చెంచా అయితే 2-3 స్పూన్లు వేసుకోండి. ఇదిగో ఇదిగోనండి 4 చెంచాలు నేను వేసాను అన్నమాట. కొద్దిగా ఇది మరగాలి. మరిగేటప్పుడు నేను ఎలా చేస్తాను ఏంటి అనేది చూద్దరు కానీ మళ్ళీ చూపెడతాను. ఇదిగో నీళ్ళు మరుగుతున్నాయి చూడండి, ఒక్కసారి తగ్గిద్దాం. ఇందులో టిప్స్ అన్నీ మీకు చెప్దాం సరదాగా అని. అంటే ఇవన్నీ నీళ్ళల్లో వేయకూడదండి, కారాలు అవి ఎర్రగా వచ్చేసి బాగోదు, రంగు మారిపోతుంది. ఉప్పు ఒకటే వేయాలి. ఇదిగో అన్నీ పిండిలోంచి ఇదిగోనండి చిల్లీ ఫ్లేక్స్ వేసాను, ఇదిగో కొద్దిగా జీలకర్ర వేసాను, కొద్దిగా కరివేపాకు. ఇవి చక్కగా ఇలా కలిపేసుకోవాలి. పిండి స్మూత్గా తెల్లగా ఉంటుందండి. అదే మనం నీళ్ళల్లో వేసి మరిగించి వేసామనుకోండి చాలాను ముద్ద ఎర్రగా అయిపోయి వేయించినప్పుడు ఇంకా నల్లబడిపోతాయి, అందం ఉండదు. సరుకు చేసుకున్నామంటే చక్కగా ఉండాలి. ఇదిగో ఇందులో వేసి కలిపేసాను. ఇప్పుడు చూసారా ఎలా మరుగుతున్నాయో నీళ్ళు. అదిగో నూనె వేసాం. అయితే ఇప్పుడు ఇదిగో ఈ పిండిలా పోసేయటమే, ఒకటేనండి, ఇంకెవ్వరిని అడగక్కర్లా. ఇదిగో చక్కగా ఉంటుంది. ఇలాగా మీ పిల్లలకి ఏమీ జబ్బు చేయదండి, చాలా బాగుంటుంది. ఇదిగో చూసారా పిండి అంత సఫేద్గా ఉందా. అదే మనం నీళ్ళల్లో వేసేసి మరిగించేసి అన్నీ వేసేసి అందులో పిండి పోసి తిప్పి అలా చేస్తే అస్సలు బాగోవండి. ఎందుకంటే అందంగా ఉండకపోతే బాగోదని నా ఉద్దేశం. మీకు అలా ఎలాగా వీలైతే అలా చేసుకోండి అమ్మా, ఏం పర్వాలేదు. ఇదిగో ఒకటి పోస్తే ఇదిగో సమానంగా ఇలా సరిపోతుంది. ఇప్పుడు ఈ ఆవిరి మీద ఇలా నొక్కేసి దీన్ని ఇదిగో స్టవ్ కట్టేసి ఒక్క 2 నిమిషాలు, ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు ఇలా మూతెట్టేద్దాం. మూతెట్టడం వల్ల ఆ గిన్నెలో వచ్చే ఆవిరి కూడా దాంట్లో వెళ్ళి అది చక్కగా మగ్గిపోతుంది అన్నమాట, మెత్తగా మగ్గుతుంది. మెత్తగా మగ్గినప్పుడు దాన్ని మళ్ళీ నేను ఎలా చేస్తాను ఏంటి అనేది మీరు చూద్దరు. కానీ ఇదిగో చూసారా ఈ పిండి మగ్గిపోయింది చక్కగా. ఇది ఎంత బాగా మగ్గిందో చూడండి. ఇలా విడివిడిగా ఉందనుకోకండి, విడివిడిగా ఉందనుకుంటే మళ్ళీ మనకి పలచనైపోయి అది ముద్ద అవటంలోనూ మన నూనె అవి లాగేస్తాయి. ఎంత ఎలా చేసినా ఒకటేనండి, మనం ఎలా చేసినా ఒకటే, అంతకన్నా వెయ్యక్కర్లేదు.
దీన్ని ఇప్పుడు ఏమిటంటే మనకు చల్లారింది కాబట్టి ఇదిగో చూసారా ఎలా ముద్ద అయిపోతుందో. అదిగో ఏ నీళ్ళు పోయకూడదు, ఇంకా పోసామనుకోండి పలచనైపోతుంది. నెక్స్ట్ ఏమో మనం ముక్కలు చేసుకోవటానికి దానికి కూడా యాతన అవుతుంది. ఇదిగో ఉత్తి వరిపిండి అండి, బియ్యపిండి ఎంత బాగుంటాయో. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినచ్చు చక్కగాను. ఇవేమీ జబ్బు చేయని వస్తువు అండి ఇది చాలా. అదిగో ఎంత బాగుందో చూసారా. అదిగో మెత్తగా ఉడికిపోయింది, ఒకటికి ఒకటే కరెక్ట్గా. కానీ అయితే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కొందరు చాలామంది చూస్తున్నాను మరిగే నీళ్ళల్లో వేసేస్తున్నారండి. మరిగే నీళ్ళల్లో వేయటం వల్ల ఈ కారం అవన్నీ ఎర్రగా అయిపోయి పిండి ఎర్రగా అయిపోతుంది. అందుకని ఏంటంటే వేగినప్పుడు దాంట్లో ఉన్న మైనస్ ఏంటంటే ఎర్రగా వేగినప్పుడు అది వేగిందా లేకపోతే కారం రంగా మనకు తెలియదు. అందుకని మీరు వేసుకునేవన్నీ కూడా పొడిపిండిలోనే వేసుకుని నీళ్ళు మరుగుతుంటే అప్పుడు దాంట్లో పోసుకోండి అమ్మ. అలా అయితే చాలా బాగా వస్తాయి. ఇదిగో చూసారా అసలు పిండి రంగు మారలేదు చూసారా. నేను వేయటం వల్ల మనం వేసేవి ఏమున్నా సరే ఇదిగో ఇలా పెట్టేసుకుని ఇలా 2 పార్ట్ల కింద చేశాను. ఇదిగో ఇప్పుడు దీని మీద కొంచెం ఇదిగో ఇలా చేసుకోండి. కొంచెం నూనె చొక్క వేసుకుని దీన్ని సాఫ్ చేద్దాం. ఇంక ఇంతేనండి. పిండిని మనం ఏమి వేసే నీళ్ళు అవి ఏం పోయక్కర్లా. ఇదిగో అంతే ఇలాగే ఉండాలి. అది చక్కగా మద్దించేసినట్టు అయిపోతుంది అన్నమాట ఇది. అదిగో ఇలాగా దీన్ని ఉండ చేసి చిన్న మరి అప్పడం వత్తాలి కాబట్టి అంత అప్పడం వత్తడానికి మనకి ఇబ్బంది కాబట్టి ఒక్కో ఉండని 2 చేసి 4 ఉండల కింద చేస్తాను. అమ్మ పని సులువుగా చేసుకోవాలి అనుకుంటే టిప్స్ ఉంటాయమ్మా, చాలా టిప్స్ ఉంటాయి. ఎంత సులువుగా ఎంత టైం వేస్ట్ చేసుకోకుండా చేసుకోవాలో ఆ టిప్స్ ఒక్కొక్క వీడియోలోనూ ఒక్కొక్కటి మీకు చెబుతూ ఉంటాను, నేర్చుకుందరు. కానీ అందరికీ అన్నీ తెలిసినవేనమ్మా, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు. కానీ ఊరికే ఏంటో పెద్దగా నేను ఊరికే చెబుతున్నాను కానమ్మా, అందరికీ అన్నీ తెలిసిన వాళ్ళే అందరూ ఎక్కువ. ఇప్పుడు నాలెడ్జ్ ఎక్కువ, పిల్లలందరూ చదువుకుంటున్నారు పెద్ద పెద్ద చదువులు, అందరికీ అన్నీ వస్తాయమ్మా. కానీ అయితే కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కిల్స్ కొందరికి ఒక్కో రకంగా ఉంటాయి. ఇదిగో ఇలాగా ఇప్పుడు ఈ ఉండల్ని ఇందులో వేసి మనం ఒక్కొక్క ఉండ ఎలా ఒత్తుకుంటాము అనేది మీకు మళ్ళీ నేను చూపెడతాను. ఇదిగోనండి మనం టైం వేస్ట్ అవ్వకుండా సన్నగా నూనె పెట్టేశాను. ఇప్పుడు ఇదిగో ఒక్కొక్క ముద్దని ఇలా తీసుకుని చక్కగాను ఇదిగోనండి ఇలా చేసుకుని కొంచెం పిండి ఇలా జల్లుకుని ఇలాగా మరీ దళసరిగా కాదు, మరీ పలచగా కాదు. మీరు ఇలాగ చిగుళ్ళవి విరిగిపోతున్నాయని అదని ఇదని మీరు నీళ్ళు అవి ఎక్కువ పోసుకోకండి అమ్మ. పోసుకుంటేను అది విరిగిపోతాయి, బాగా విరిగిపోతాయి. అంచేత ఒకటికొకటే మనం మద్దించి చేసుకోవటంలోనే ఉంటుంది ఇది. ఇది బియ్యం పిండితో కాజా ముక్కలు మనకు చాలా బాగుంటాయి, పచ్చగా వస్తాయి. చక్కగాను విరుగుతున్నాయని అనుమానపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కదా, నాకైతే అలవాటు అయిపోయింది. అనుమానపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ ముద్ద చేసుకునేటప్పుడు ఒక్కొక్క చుక్క నీళ్లు పోసుకోండి. ఒక్క చుక్క తడిచే చెయ్యండి. మళ్ళీ అలా అంటే ఎక్కువ పోసుకుంటారని వద్దని చెబుతున్నానమ్మా. అంతకన్నా ఏం లేదు. ఇది ఇలా సాగుతుంది చక్కగా పిండి అలాగా. చూసారా? ఇప్పుడు చాకుతోటి మనకు కావలసిన రీతిలో కాజా ముక్కలు కోసుకోవటమే. మళ్ళీ దీన్ని తీసేద్దాం. కొంచెం కాసేపు ఇది చేస్తే మీకు చక్కటి కరకరలాడే మంచి ఆరోగ్యకరమైన కాజా ముక్కలు, బియ్యం పిండితో కాజా ముక్కలు రెడీ అయిపోతాయి.
కంగారు పడకండి. తెగిపోతున్నాయి రావటం లేదనే కంగారు ఏం వద్దమ్మా. మళ్ళీ మీరు వంట చేసుకుందరు కానీ ఇదిగో ఈ లోపల నూనె కాగుతూ ఉంటుంది. నేను ఇలా తాజా ముక్కలన్నీ మళ్ళీ మీకు కోసి మీకు చూపెడతాను. ఇదిగో మానకాయ నూనె కాగిపోయిందండి. ఇదిగో నేను అన్నీ ఇలాంటి ముక్కల్లా కోసాను. దీనికి మళ్ళీ ఒక విషయం చెబుతాను, మీతో కంగారు పడకండి. నేను ఒకటికి ఒకటి అన్నాను కదా, ఒకటికి ఒకటి అన్నప్పుడు అవి ఏమైందంటే కొంచెం చుట్టూరా బిగట ఇవ్వటం మొదలెట్టిందండి. మొదలెడితే మీలాంటి వాళ్ళు కవర్ చేసుకోలేరు. అందుకని నేను ఏం చేశానంటే మీరు జాగ్రత్తగా దాన్ని బాగా మద్దించేసి ఒక నీళ్ళ చొక్క చేతిలో పోసుకుని కొంచెం పలచం చేసుకుని కాస్త, ఎంతో కాదండి కాస్త అంటే మళ్ళీ ఎక్కువ చేయకండి, చేసుకుని ఇలాగా అప్పడంలా ఒత్తేసుకుని దాన్ని చాకుతో చక్కగా మనకు కావాల్సిన షేప్లో చేసుకోవచ్చండి. మనకి డైమండ్స్, ఇదిగో డైమండ్స్ కోసుకోవచ్చు, ఇదిగో నలుపలకలుగా ఇలాంటివి కోసుకోవచ్చు. మీ ఇష్టం ఎలా కోసుకున్నా పర్వాలేదు. చాలా బాగా పొంగుతాయి ఇవి, కరకరలాడుతూ ఉంటాయి. కానీ చక్క పలచని అప్పడంలా ఒత్తేసుకుని మీరు అప్పడం వచ్చినప్పుడు చిరిగిపోతుందని మీరు ఇబ్బంది పడకండి. దాన్ని కొంచెం తడిచేయి చేసుకుని బాగా మద్దించండి, ముద్దని మద్దించేసి అప్పుడు చెయ్యండి. ఇదిగో ఇలా ఒక బాగా వేసాను. దీన్ని నూనెకి సరిపడా వేసుకోండి. ఒక్కసారి దాన్ని కదిపేయకండి, చక్కగా వేగుతాయి. గోల్డ్ కలర్ వస్తుంది దీనికి చక్కగా. ఇదిగో ఎలా చూసారా ఎలా ఉబ్బుతున్నాయి, ఇదిగో ఎలా పొంగుతున్నాయో చూసారా, అదిగో అలా పొంగుతాయి, అదిగో అలా పొంగుతాయి. ఆ పొంగినవి మీరు జాగ్రత్తగాను గోల్డ్ కలర్ వచ్చాక వరకు చక్కగా వేయించండి. ఇదిగో తీసేటప్పుడు వాయి ఏ రంగులో తీస్తున్నాను ఏంటనేది కాన్సన్ట్రేషన్ చూడండి. కానీ దీంట్లో ట్రిక్ ఏమిటంటే మీకు అలా ఒకటికి ఒకటి పోసాక పిండి టైట్గానే ఉంటుంది, మీరు భయపడద్దు. టైట్గానే ఉన్నా కూడా అప్పుడు ఇంకా కొంచెం నీళ్ళు పోసుకుని చక్కగా మెత్తగా మన చపాతీ ముద్ద టైప్లో చేసుకుంటే అప్పుడు నూనె చేసుకుని కొంచెం నీళ్ళ చొక్క చేసుకుంటే పల్చగా వచ్చేస్తుంది. మరి నేనంటే కవర్ చేసుకున్నాను, మీకు కొత్త కదా కవర్ అవ్వదు. అది రౌండ్ ఇలా చేసినప్పుడు చుట్టూరా బద్దలైపోతూ ఉంటుంది. అది మీరు కంగారు పడి అయ్యో రావటం లేదని బెంగెట్టుకుంటారు. అందుకని నేను ముందరే చెప్తున్నాను మీకు. దీంట్లో ఉన్నది చూసారా ఎలా పొంగుతున్నాయో, అది ఎంత బాగా పొంగుతున్నాయో చూడండి. ఎంత కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఉత్తి బియ్యం పిండేనండి. దీంట్లో ఎటువంటి మైదాలు అవి ఏమీ లేని మూలని మీకు చాలా 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 ఆరోగ్యకరమైన పిండి వంట. ఎటువంటి ఆయిల్ కూడా ఏమీ లాగదు. ఇది ఆయిల్ కూడా లాగకుండా చక్కగా వస్తుంది. ఈ వాయి ఏ రంగులో తీస్తున్నానో మళ్ళీ మీకు ఒక్కసారి చూపెడతాను. ఇదిగో చూసారా, ఇదిగో గోల్డ్ కలర్లో చక్కగా ఇలా వేయించాలి. బబుల్స్ కూడా అయిపోయాయి, అదే మనకు లెక్క. అది చూసారా ఎంత కరకరలాడుతూ వస్తున్నాయో. చాలా సులువండి ఇవి. పిల్లలకి అస్సలు ఎటువంటి జబ్బు చేయదు. ఇవి నూనె పీల్చవు, హాయిగా వచ్చేస్తాయి. ఇవి ఆయిల్ అనేవి పీల్చదు ఇవి. ఇప్పుడు ఈ వాయి కూడా వేస్తాను. ఇది చూసారా అలాగా నేను చెప్పిందేనండి. ఒకటికి ఒకటి పోసాక మీకు పిండి కొంచెం టైట్ అవుతుంది. అది ఇందాక మీకు చెప్పలేదు. చెప్పక అయ్యో మళ్ళీని ఇలా చెప్పారు, ఇవన్నీ విరిగిపోతున్నాయి అని మీరు కామెంట్లో పెడతారు పాపం తెలియక. అందుకని నేను మీకు ఇదిగో చూడండి, నేను ముందరే చెప్పాను అనుకోండి, మీరు ముందరే జాగ్రత్త పడతారు. ఒకటికి ఒకటి పోసాక అది ఒక ప్లేట్లోకి తీసేసి చక్కగా తడిచేయి చేసుకుని దాన్ని కొద్దిగా పదును ఎలా చేసుకోవాలంటే చపాతీ పిండి ముద్దలాగా చేసుకోవాలి. ఇదిగో కొన్ని నేనేమో ఇలా చేస్తుంటే విరిగాయి. అదిగో ఇలా కొన్ని ఇలా చేశాను, కొన్ని అలా చేశాను. ఇప్పుడు అన్నీ వేసేస్తున్నాను నేను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవన్నీ కూడా వేగాక నేను మొత్తం అన్నీ ఇప్పుడు చూడండి ఎంత కరకరలాడుతూ వచ్చి కొంచెం వేడిగా ఉన్నాయి. చూపెడతాను కొంచెం చల్లారే చూపెడతాను మీకు. ఈ వాయి కూడా వేగాక మీకు అన్నీ మళ్ళీ ఒకసారి చూపెడతాను. ఇదిగోనండి మీ అందరి కోసం చక్కటి పొడి బియ్యం పిండితోటి కాజా ముక్కలు తయారు చేశాను. ఇవి ఎవరికైనా సరే మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేవేనండి.
దీంట్లో కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం అంతే. కాలక్షేపంగా కూర్చుని ఒక్కొక్కటి తింటే ఎంతో బాగుంటాయి. కాఫీ తాగే టైంలో, టీ తాగే టైంలో పిల్లలకి అన్నేసి మీరు ప్లేట్లో పోసి పెట్టినా, పెద్దవాళ్ళకి పెట్టినా పళ్ళు ఉన్న వాళ్ళు మెత్తగా కొంచెం ఉండదండి, కరకరలాడుతూ ఉంటాయి. పళ్ళు ఉన్న వాళ్ళందరూ తినచ్చు. అయితే ఇది చాలా ఆరోగ్యకరమైన పిండి వంట అండి. అయితే మీకు నేను ఒక గ్లాసు నీళ్లు పెట్టుకుంటే ఒక గ్లాసు పిండి అన్నాను. అది నేనైతే సరి చేసుకోగలను కాబట్టి, మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళు సరి చేసుకోలేరు కాబట్టి ఇంకా కొంచెం అన్ని నీళ్లు పోసుకోండి. అప్పుడు పిండి లూజుగా ఉన్నప్పుడు మీకు పగలకుండా వస్తాయి. లేదా కొంచెం అంచులు పగిలిన ముక్క సరిగ్గా రాకపోయినా మీరు ఇబ్బంది పడతారు. అందుకనే ఏం చేస్తారంటే గ్లాసు పిండికి ఒక్క అర గ్లాసు కిందకి ఓ పావు గ్లాసు పోసుకోండి అమ్మ. పోసుకుంటే పిండి మెత్తగా ముద్దలాగా మన చపాతీ పిండిలా ఉండి కొంచెం మైదా పిండి వేసి మనం అలా ఒత్తుకుంటూ ఉంటే పలచగా వస్తుంది. మీకు కావాల్సిన డైమండ్ షేప్లో పోసుకోవచ్చు, నలపలకలుగా పోసుకోవచ్చు, ఎలాగైనా పోసుకు వేయించుకోవచ్చు. ఇదిగో చూసారా, ఇదిగో చూడండి ఎలా పొంగాయో. ఇదిగో చూసారు ఇలా అనేసరికి ఎంత బాగున్నాయో చూసారు. నేనేం వేయలేదండి దీంట్లో, మీరు చూసారు కదా. చక్కగా ఉత్తి బియ్యం పిండితోటే నేను ఉప్పు, కారం, జీలకర్ర అవి వేసి నేను చేశాను. ఈ రకంగా మీరు డౌట్ ఏదైనా వస్తే నాకు కామెంట్ రూపంలో పెట్టండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తానండి. మీరు చాలామంది డౌట్లన్నీ నన్ను కామెంట్ రూపంలో అడుగుతున్నారు. ప్రతి వాళ్ళకి నేను రిప్లై ఇస్తున్నానండి. ఎంచేతంటే ఇది ఏది చేసుకున్నా మనం వంట పాడైపోయింది అనుకోండి, మీ సరుకంతా పాడైపోతుంది. అదే డౌట్ అడిగి చేసుకున్నారనుకోండి, నేను క్లారిటీ ఇస్తాను, అప్పుడు మీరు చేసుకోండి, చాలా బాగుంటుంది. కానీ వస్తువు పాడు చేసుకోకండి అమ్మ. రోజులు కూడా చాలా కఠినంగా ఉన్నాయి కాబట్టి మీరు అతి తక్కువ ఖర్చుతోటి ఇంట్లో ఉండేదంతా. చూసారా షేప్లు అవి ఎలా కోసానో పలచగాను. ఇదిగో చూడండి, అది వెళ్ళాలంటే ఎంత కరకరలాడుతూ వస్తుంది. అందుకని మీరందరూ కూడా నేను చెప్పిన కొలతలతో చెప్పాను కాబట్టి మళ్ళీ క్లారిటీ ఇచ్చాను. కొద్దిగా నీళ్ళు పోసుకుంటే మీకు సాగుతుంది. నాకైతే చుట్టూ బద్దలైంది కాబట్టి నేను కవర్ చేసుకుంటూ మొక్కలు చేశాను. మీరు అలా చేసుకోలేరు కాబట్టి నేను ముందరే చెబుతున్నాను. ఇలా నేను చేసినట్టుగా మీరు అందరూ కూడా చక్కగా ఈ రకంగా చేసుకుని ఈ కాజా ముక్కలు బియ్యం పిండితో మనం మైదా పిండితో చేసుకుంటాం, గోధుమ పిండితో చేసుకుంటాం, రవ్వతో చేశాను నేను, ఇవన్నీ చేసాం. కానీ ఓన్లీ బియ్యం పిండితోటే ఆరోగ్యకరంగా చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని పిల్లలకి పెట్టి ఆనందంగా ఎంజాయ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.